గూడు గుడ్డ కోసం ఇంకా ఆరాటపడే దుస్థితి నెలకొంది. ఇక పేద ప్రజలంటే ఓట్ల కోసం తప్ప వారి అభ్యున్నతి కోసం చేసే కార్యక్రమాలు మాత్రం వారి జీవన స్థితిగతులను మార్చడంలో ఎందుకనో మరి సఫలం కావట్లేదు. సో మొత్తానికి తెలంగాణలో రాజకీయాల కోసం పాకులాడే పొలిటికల్ పార్టీలు కూడా మరి ఈ విషయంలో మరి పేదవాడి పక్షాన నిలబడడానికి ఎందుకని కేవలం రాజకీయాల కోసం తప్ప వారి అభివృద్ధి కోసం మరి ఆరాట పడడం లేదనే విషయంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో మరి స్టూడియోలో ఉన్నారు సో కోట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే మరి అనలిస్టు నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఇక జూమ్లో మాత్రం బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో పాటు ఇక మరి అనలిస్ట్ మరొక అనలిస్ట్ కూడా సాత్విక్ అలీ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇప్పటికే మరి పేద ప్రజల కోసం అంటే కాంగ్రెస్ ఒక గరీబీ హటావో అనే నిదానం తీసుకొస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పుడు కేంద్రంలో మరి ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటోంది. ఇక తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాది పేద పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్నది. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో దీంట్లో మరొకసారి కూడా హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకుంటున్నాము. దాంట్లో మరి మూసీ నది ప్రవహిస్తోంది. సో మురికికి కేరా ఉన్న మూసీ నది ప్రక్షాళన కోసం, మూసీ నది సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తోంది. అయితే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పుడు కొంత వ్యతిరేకిస్తున్నాయి. సో పేదలు మరి మురికి కూపాల్లోనే ఉండాల్సిందేనా, లేదా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలా? మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటి మనం 79 సంవత్సరాలు అంటే 8 దశాబ్దాల కాలంలో కూడా ఇంకా మన తెలంగాణ కావచ్చు, తర్వాత భారతదేశంలో కావచ్చు, మరి పేదల బతుకులు మారాలంటే ఏం చేయాలి? వాస్తవానికి మరి ఐసుగడ్డలాగా పేదలకు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అది ఒక చేతి నుంచి ఒక చేతికి మారే వరకు మరి ఐసు కరిగిపోయినట్టుగా మారుతున్నాయా? అందుకనే పేదలకు మరి ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రతిఫలాలు అందట్లేదా? మరి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం 13 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న ప్రజలకు ఇంకెప్పుడు వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయనే విషయంలో మరి ఈరోజు డిబేట్ చేస్తున్నాము. దీంట్లో ముందుగా సాత్విక్ అలీ గారితో మాట్లాడదాము, ఆయన అనలిస్టు. ఇక చెప్పండి సాత్విక్ అలీ గారు. అలీ గారు వినిపిస్తుందా? ఓకే, వెంకటరెడ్డి గారు బీజేపీ గత 10 ఏళ్ళుగా కూడా మరి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదం మరితో ముందుకు వస్తుంది. కానీ మరి భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన తెలంగాణకు వచ్చేసరికి కూడా మరి ఎందుకని ఇప్పటికే మరి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, తర్వాత హలో అందరికీ నమస్తే. ఆలి గారా వినిపిస్తుంది? మీ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, కట్ అవుతుంది కొంచెం చూడండి. మీ వాయిస్ వినిపించట్లేదు ఆలి గారు, మీరు అలాగే లైన్లో ఉండండి. ముందుగా నేను బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇక మన అంటే 8 దశాబ్దాలుగా కూడా అటు ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు, పేదవాడు పేదగాడి చెప్పండి. అలీ గారు మీకు అలాగే న్యూస్ 360 ప్రేక్షకులకి మాట్లాడండి, ప్యానలిస్టులకి నమస్కారం. గత 10 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ చూసినట్లయితే 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసిందో తెలియదు. కానీ గరీబీ హటావో అని చెప్పి నినాదం తీసుకొచ్చి గరీబీ బచావోను చేసింది తప్పితే హటావోను ఎక్కడగా కనిపించలేదు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఏదైతే చేస్తా ఉన్నారో, పేద ప్రజలు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ఏదైతే నినాదం తీసుకొచ్చారో, ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ఉంది. అదేంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రతి మానవుడు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. చివరి ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాగుపడాలి, అంటే ట్రైబల్స్ కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతోటి గత 10 సంవత్సరాల కాలంలో రకరకాల మరి అభివృద్ధి ఫలాలు కానీ
లేకపోతే సంక్షేమ పథకాలు కానీ తీసుకొచ్చి మరి పేదలకు అందిస్తా ఉన్నారు. మనందరం చూసాము ఏ విధంగా మరి ముందు ఇప్పుడు అంతకుముందు ఒకప్పుడు ఏదైనా సంక్షేమ పథకాలు ఫండ్స్ రిలీజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయేది. అప్పట్లో రాజీవ్ గాంధీ చెప్పిండు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే 10 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతా ఉంది ఊర్లల్లో. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పక్కకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మొత్తం దళాల చేతిలో పోతా ఉంది అని చెప్పి అప్పట్లో ఆయన చెప్పిండు. సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ఎక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో డిబిటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చెందాలో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్తా ఉన్నాయి. మన అందరం చూస్తా ఉన్నాం. పనికి ఆహార పథకం కానీ లేకపోతే ఇంకొక పథకం కానీ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో 70 కోట్ల మంది ఏదైతే ఖాతాలు తెరిచారో, సో అదంతా కూడా జీరో అకౌంట్ బ్యాలెన్స్ తోటి ఏదైతే తెరిచారో ఖాతాలు అవంతా కూడా మరి వెళ్తా ఉన్నాయి. సో అలాంటి ట్రాన్స్పరెన్సీ పద్ధతి రకరకాల పథకాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. మనం చూసాం అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పేదలకి మేము బియ్యం ఇస్తాం, రేషన్ బియ్యం ఇస్తాం, మేము ఉన్నంత కాలం ఇస్తాం అని చెప్పారు. కానీ 2018 వరకు ఇచ్చి బంద్ చేసి పడేశారు. పైసలు లేవు, రేషన్ బియ్యం లేవు పేదలకి. కానీ మోడీ గారు చూసి ఏదైతే పేదలు ఆకలితో అలమటించొద్దు, ఆకలితో ఉండొద్దు అనే ఆలోచనతోటి మరి ప్రతి ఒక్కరు కూడా 5 కిలోల బియ్యం కంటిన్యూస్ గా 2019 నుంచి ఇప్పటి వరకు మొన్న కూడా ప్రకటించారు. ఇంకొక 5 సంవత్సరాల వరకు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి. అదొక్కటే కాదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్, గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే నడుస్తా ఉందంటే గ్రామ పంచాయతీ నిధులతోటి బిల్డింగ్స్ కానీ లేకపోతే లైట్లు కానీ. ఓకే వెంకటరెడ్డి గారు ఓకే, ఇదంతా ఓకే, కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, రాష్ట్రాలకు ఓకే. ఇప్పుడు తెలంగాణలో మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ డిబేట్ చేయాల్సిన ప్రథమ కారణం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 3 నగరాలు నిర్మించబడ్డాయి, హైదరాబాదు, సికింద్రాబాదు, అలాగే సైబరాబాదు నిర్మించబడ్డాయి. 4వ నగరం నిర్మించుకోవాలి, నగరం విస్తరించాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి సంబంధించి మరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చాలామంది ప్రతిరోజు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్నారు. సో అన్ని రంగాలు విస్తరించాలి. దీనికోసం మరి నగరం నడిబొడ్డున మూసి ఏదైతే నది ఉందో అది రోజు రోజుకు మరి మలినం అయిపోతుంది, ఆ దుర్గంధానికి కేరాఫ్గా మారుతుంది, కాలుష్యానికి కూడా కేరాఫ్గా మారుతుంది. దాన్ని సంస్కరించాలి, దాన్ని ఏదైతే సుందరీకరణ చేపట్టాలి. అందుకోసం చేపడుతున్న కార్యక్రమంలో ఇప్పుడు బీజేపీ ఎందుకని మరి ఆ మూసి నివాసితుల దగ్గరికి వెళ్ళి వారికి మేము మీకు అడ్డుగా ఉంటాము, మా కార్యకర్తలు అడ్డుగా ఉంటారని చెప్పడం ఎట్లా చూస్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ హైడ్రా అని తీసుకొచ్చిన తర్వాత హైడ్రా అనేది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే చెరువుల్లో ఆక్రమించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పారేయాలని ఒక ఆలోచనతోటి ముందు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పింది, ఈటల రాజేందర్ గారు చెప్పినా లేకపోతే మిగతా వాళ్ళు చెప్పినా ఏమని చెప్పారు, మీరు ఒకవేళ కూలదోయాలంటే, ఒకవేళ ఇళ్లను కూల్చాలంటే పేదోళ్ళని టైం ఇవ్వాలి, పేదోళ్ళకి పునరావాసం కల్పించాలి, పేదోళ్ళకి మరి ఏదైతే అవసరం ఉందో ఖర్చులు పెట్టి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు, దానికి టైం ఇవ్వాలి. 6 నెలల 1 year 2 years అంత అర్జెంట్ ఏమొచ్చింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ. ఓకే వెంకటరెడ్డి గారు మీరు అట్నే లైన్ లో ఉండండి, క్లారిటీ ఇవ్వండి. పెద్దోళ్ళను వదిలేసేసి ఒక కన్వెన్షన్ కూలదోసి మరి ఓవైసీ బిల్డింగ్స్ కానీ, పల్లారాజేశ్వర రెడ్డి విద్యా సంస్థలు కానీ, మల్లారెడ్డి విద్యా సంస్థలు కానీ, అట్లాగే మరి కేటీఆర్ ఫామ్ హౌస్ కానీ ఇవి కూలదోయకుండా పెద్దోళ్ళ దగ్గర పేదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, టైం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉంది. హైదరాబాద్ డెవలప్మెంట్ కి అందరు సహకరిస్తారు, డెఫినెట్ గా ముందుకు వస్తారు. కానీ వాళ్ళకి టైం ఇచ్చి ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు కూలదోయడం తప్పు కదా. భారతీయ జనతా పార్టీ ఓకే రైట్ మీ స్టాండ్ అర్థమైంది. ఓకే ఇమీడియట్ గా చేయడం కరెక్ట్ కాదు, అది అందరూ ఒప్పుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మనం మూసీ విషయంలో చర్చ చేయబోతున్నాం. సాత్వికాలి గారు వినిపిస్తుందా సార్? ఓకే చెప్పండి. మరి
పేదల పక్షపాతి మేమని అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి, ఎంఐఎంతో సహా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ కూడా పేదల పక్షపాతి అంటున్నారు. కానీ హైదరాబాద్లో పేదల బతుకులు ఎలా ఉన్నాయో మీరు ప్రతిరోజు చూస్తున్నారు కదా. ఇక మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆ మురికి వాసన పీలుస్తూ అక్కడే మరి అనారోగ్యం పాలవుతూ ఆ జబ్బులకు సర్కారు దవాఖానాలు ఆశ్రయిస్తూ మరి వాళ్ళు అలాగే బతకాల్సిందేనా? అసలు ఈ అసమానతలు ఎందుకు? హైదరాబాద్ నగరం విశ్వనగరం అని చెప్పుకుంటున్నాము, ఆ మూసీ నది సుందరీకరణ చేస్తామని ప్రభుత్వం అంటుంది. దాన్ని అడ్డుకోవడం కావచ్చు, మరి బీజేపీ, బీఆర్ఎస్లు ముందుకు వస్తున్నాయి. దీన్నంతా ఎట్లా చూస్తారండి? మనకు అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఏ రాజకీయ పార్టీలకు ప్రజలుగా మనం ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు, కానీ రాజకీయ పార్టీలు ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు అన్న నినాదం భారతదేశంలో ముఖ్యమైతే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం, రాజకీయ పార్టీలు అధికారం కోసం, రాజకీయ పార్టీలు మరి ప్రజలను విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం, రాజకీయ పార్టీలు పేదరికాన్ని మరింత పెంచి పోషించడం కోసం అన్నట్టు మన భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా పాలన కొనసాగుతుంది. ఓకే, మరి ఎందుకు మీరు అన్నట్టు ఎందుకు ఈ పేదరికం పోలేదు? మరి ఈ ప్రభుత్వ బడ్జెట్లన్నీ, ఈ పంచవర్ష ప్రణాళికలన్నీ, ఈ నీతి ఆయోగులన్నీ, ఈ రాష్ట్ర ప్రణాళికలన్నీ, ఈ స్కీమ్లన్నీ కూడా ఎందుకు పేదవాడిని ఇంతవరకు మరి స్వతంత్రునిగా చేయలేకపోయాయి? ఒక 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవి రాజకీయ పార్టీల పూర్తి ఇంకొక సంవత్సరం అయితే 80 ఏళ్ళు అయిపోతుందండి. అంతే. అంటే ఎంత పాలనా వైఫల్యం అంటే మాకు టైం ఏంటి, ఇంకేం టైం ఇస్తాం? అందరికి టైం ఇస్తాం. ఏ రాజకీయ పార్టీని కాదన్నాం చెప్పండి ప్రజలుగా? ఏ పువ్వును కాదన్నాం? ఇప్పుడు ఏ పార్టీని కాదన్నాం? వామపక్ష పార్టీలను ఆదరించినాం ఒకనొక సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడానికి అక్కడ కేంద్రంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆదరించినాం, బీజేపీ పార్టీని 3 సార్లు ఆదరించినాం. ఇప్పుడు 3 బార్ 3 సార్లు వచ్చింది, జనతా పార్టీ వచ్చింది. ఏ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేన్ని కూడా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటే రాజకీయ పార్టీలు చేసింది ఏంటి? ఓకే, అంటే మనం ఇక్కడ నేను ఒక్క నిమిషం చెప్పండి. ఒక పార్లమెంటరీ వ్యవస్థకి నేను విరుద్ధంగా మాట్లాడట్లేదు, కానీ రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేసి ప్రజల్ని బిచ్చగాళ్ళుగా తయారు చేసి ప్రజలని, అంటే ఇప్పుడు చేపలు పట్టడం నేర్పించాలండి, చేపలు తినిపించడం నేర్పదు. ఇంతకు ముందు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి ఇంతకు ముందు మాట్లాడిన మన ప్యానెల్ మెంబర్ మాట్లాడారు. ఎవడబ్బా సొమ్ము, ఇప్పుడు ఎవడి అబ్బా సొమ్ము కాదండి, అది కేసీఆర్ ఇచ్చినా, అది రేవంత్ రెడ్డి ఇచ్చినా, అది మోడీ ఇచ్చినా ఎవడబ్బా సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. ప్రజలను ఇచ్చుకుంటూ ప్రజలు మేము ఇస్తున్నాం అని ఇట్లా చెప్తారని నాకు అర్థం కాదు రాజకీయ పార్టీలు. మీరు వీళ్ళ జేబులకి వెళ్ళి ఇస్తుండ్రా, వీళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి తీసిస్తుండ్రా? ఈ మోడీ గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని ప్రజల సొమ్ముని ఇవ్వడానికే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారండి. అయితే నల్లధనం తీసుకొస్తా అన్నారు, నల్లధనం తెచ్చిందా? తెలియదు. ఇవన్నీ ఎందుకంటే నేను పేదవాడిని ఫస్ట్ డిఫైన్ చేయడంలోనే, ఎవరు పేదవాళ్ళు అని చెప్పడంలోనే మనం పూర్తిగా వైఫల్యం చెందినాం. ఒక్కోసారి ఒక్కో కమిటీ ఒక్కో తిరిగి చెంది. ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ దృష్టికి వస్తే, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించే ఒక ప్రక్రియని ఏ పార్టీ అయినా చేపట్టిందా? ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలకు విషయం వచ్చినప్పుడు గప్పుడు అక్కడికి పోతారా? అట్లా కాకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఒక పాలనా సంస్కరణ తీసుకొచ్చినప్పుడు స్లమ్ ఏరియాస్, నదీ పరివాహక ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో ముచ్చట పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి. సర్వే చేశారు కదండి ఆలి గారు, సర్వే చేశారు కదా? అదంతా తప్పుడు సర్వే అండి, నేను చెప్తాను. నన్ను చెప్పనివ్వండి. అవన్నీ తప్పుడు సర్వేలన్నీ తప్పుగా జరిగినవి. ఈ రోజు నేను రెడీగా ఉన్నానండి, రాజకీయ పార్టీలందరినీ అంటున్నాను, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, మీరు తప్పుడు సర్వేలు చేసి తప్పుడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఎప్పుడు కౌన్సిలింగ్ కాలేదండి, వాళ్ళని ఎప్పుడు కూడా కలవలేదు. సరాసరి వాళ్ళ ఇంటికి మీద పోయి కథం ఒక రెడ్ మార్క్ వేసి వస్తున్నారండి. సరాసరి మీ ఇంటికి వచ్చేసి నేను రెడ్ మార్క్ వేసిపోతా. అసలు మీరెవరు, మీరు ఎందుకు వచ్చిండ్రు, నేను ఇల్లు ఎక్కడ కట్టుకున్నా, నా వల్ల మీకు నష్టమేంది, ఒకవేళ దీన్ని తీసేస్తే ఏం లాభం జరుగుతుంది? ఆలి గారు, ఆ సర్వే విషయం మళ్ళీ మీతో మాట్లాడతాను నేను ఒకసారి. మరి
సీనియర్ నేను జర్నలిస్ట్ ఏమంటున్నా అంటే పేదవాడితో ఒక డైలాగ్ చేయట్లేదు, Okay. పేదవాడితో ఒక సంభాషణ సంస్కృతిని ఏర్పాటు చేసుకోవట్లేదు, పేదవాడికి రాజకీయ పార్టీలు ఏవి కూడా దగ్గరగా పోవట్లేదు, వాళ్ళకి అభయం మీరు ఇవ్వట్లేదు, final. వాళ్ళకి నమ్మకం కలిగించట్లేదు. Okay. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఆయన ఏం చేయాలంటే ముందు ఆ చక్కాచకి ఇప్పుడు ఇంత తొందర ఏమొచ్చిందండి, అవును. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా మంచి చేసుకోవాల్సిందే. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనము సర్వే చేసుకుంటూ ప్రజలతో మాట్లాడుకుంటూ ప్రజలను ఒప్పించి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను చెప్పి ప్రజలకు కావలసిన నమ్మకాన్ని భరోసాను ఇచ్చిన తర్వాత ఓకే రైట్ ఆలి గారు మీరు చెప్పింది కరెక్ట్. ఓకే నేను ఒకసారి మరి సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు ఆయన చెప్పారు. ఆలి గారు చాలా బాగా చెప్పారు. 70 ఏళ్ళు ఇచ్చిన అవకాశం, 70 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు ఇచ్చినట్టు, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్. సో ఎందుకని ఇంకా పేదలకు మరి తెలంగాణలో మనం ప్రత్యేక రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నాం. 13 ఏళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అయినప్పటికీ కూడా బంగారు తెలంగాణ అనే నినాదం కూడా తీసుకొచ్చినాం. కానీ మూసీపై ఎందుకని గత ప్రభుత్వం ఎందుకు దాని పట్ల ఆలోచించలేదు? సో దీంట్లో ఆ ప్రభుత్వం వైఫల్యం కింద చెప్పుకుంటామా, దాన్ని ఎట్లా చూస్తాం? ఎందుకంటే మూసి మురికి కంపు వాల్చన పీల్చుకుంటూ అక్కడ బతకాలని ఎవ్వరు కోరుకోరు. వాళ్ళ బతుకులను తీసుకొచ్చి విశ్వనగరంలో వారికి ఇంత చోటు కల్పించలేకపోయింది. ఎందుకని డబుల్ బెడ్రూమ్లు నిర్మించామని చెప్పారు. ఎందుకని వాళ్ళు ఆ మురికి కుప్పంలో బతకాల్సిందేనా? వాళ్ళు సందులలో ఇంకేదో సామెతలాగా వాళ్ళు అలాగే ఉండాల్సిందేనా? ఎందుకు ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం చేస్తుంటే అడ్డు తగులుతున్నారు? చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం కూడా చెప్పండి. మనకు 70-80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి చేసినటువంటిది ఉన్నది. ఉన్న జనాభా పెరిగింది, రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధంగా అనుసరించలేదు, స్వార్థం రాజకీయ నాయకులకు స్వార్థం పెరిగింది, దోపిడీ వ్యవస్థ కొంత అదాని అంబానీ రాజకీయ నాయకులకు స్వార్థం పెరిగింది. మీరు కమిటెడ్ కదా, వాస్తవమే. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల స్వార్థం పెరిగి ప్రణాళికలు సరిగా చేయకపోవడం వల్ల నేను అనేది ఇంకొకటి జనాభా పెరిగింది. పెరగడం వల్ల మనం అనుకున్న స్థాయిలో కాలేదు. కానీ ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలే అయినాయి. భారతదేశంలో ఉన్నది ఒక రాష్ట్రాల సమూహం. మన దగ్గర ఏంది వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన అభివృద్ధికి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. కానీ ఈ ఆటంకాల నుంచి కూడా రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే అది ఓవర్కమ్ కావచ్చు. కానీ ఇన్నాళ్ళు అటువంటి లోపించినటువంటి నేపథ్యంలో మనం ప్రపంచంతో పోటీపడి పరిగెత్తలేకపోయినాం. బట్ ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలే. ఇప్పుడు భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాలు ఏంటి? ఉన్న ఇంత 140 కోట్ల జనాభాని సాధుతున్న రాష్ట్రాలే అంటే తెలంగాణ ఉంటది, తమిళనాడు ఉంటది, కర్ణాటక ఉంటది, గుజరాత్ ఉంటది, బాంబే ఉంటది, మహారాష్ట్ర ఉంటది. మిగతా అన్ని రాష్ట్రాలు ఏం లేదు. రీజన్ ఈ రాజకీయ పార్టీలు కావచ్చు. అందులో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళే. తెలంగాణ ఏర్పడి 10 చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మనం భాగస్వామ్యం అవుతున్నాం దేశ అభివృద్ధిలో. మనం ఇక్కడ నుంచి రూపాయి ఇస్తున్నాం దేశానికి, మనకు తిరిగి ట్యాక్స్ రూపంలో. మీరు చెప్పింది దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అదంతా ఓకే. రాష్ట్రం విషయానికి వచ్చే ఒక 10 ఏళ్ల కాలం అంటే ఒక సుదీర్ఘ కాలం. అవును, చిన్న రాష్ట్రం అని మనమే అనుకుంటున్నాం. కేంద్రానికి మనమే డబ్బులు ఇస్తున్నాం అని చెప్తాం. డబ్బులు అన్నం కూడా పెడుతున్నాం. మన రాష్ట్రంలో ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే నెంబర్ 1 వరి ఉత్పత్తి. నిన్ననే రిపోర్ట్ కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది కదా. అంతకుముందు అడకత్తి ప్రధాని కూడా ఈ రోజు కితాబ్ ఇచ్చారు. మనం చూసినాం ఏదైతే మన హరితహారం విషయంలో మొక్కలు బాగా నాటారని కూడా కితాబ్ ఇచ్చారు. ఓకే, నేను అనేది ఈ 10 సంవత్సరాలే మార్పు వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,25,000 రూపాయలు ఉంది. దేశ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది? ఇక హైదరాబాద్ మూసీకి సంబంధించింది ఇన్నాళ్ళు. హైదరాబాద్ లో కూడా ఏంది జనాభా పెరిగింది. ఈ ఇన్నాళ్ళు పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలు బతకడానికి కట్టుకున్నారు. ఇప్పుడు అది ఏం చేయాలి? మూసీకి సంబంధించినటువంటి ఉన్నదాన్ని చేయొచ్చు, రివర్ బెడ్ లో ఉన్నాయి, మొత్తం నదిలో ఉంటే తీసేయచ్చు. మూసీకి సంబంధించింది ఒకేసారి నీకు కాదన్నటువంటి అంశం. మీరు చూసేది ఇది 55 కిలోమీటర్లు. నిన్న ఉన్నట్టు కొన్ని పార్టీలు చెప్పినటువంటిది కూడా 2,400 కిలోమీటర్లు ఉన్న గంగాకే 40,000 కోట్ల రూపాయలైనాయి. అవును, ప్లస్ నువ్వు ఏం చేస్తున్నావు? ఇది దీంతో ఏమైనా ప్రొడక్షన్ వస్తుందా? సుందరీకరణ కేవలం పౌడర్లు వేసుకునేటువంటి సిచ్యువేషన్. ఇది పౌడర్లు వేసుకోవడానికి మెరుగులు దిద్దడానికి కార్యక్రమం 1,50,000 కోట్లు అండి. 55 కిలోమీటర్లకు పౌడర్ వేయడానికి 1,50,000 కోట్లు పెడుతున్నారు. అది అప్పు తెచ్చి నిన్నవన్న అప్పులు ఉన్నాయి అని చెప్పి తేవండి, అప్పులు తేండి, ప్రొడక్షన్ కోసం పెట్టాలి.
ప్రొడక్షన్ చెప్పినటువంటి పెట్టినట్టయితే దానికి ఇబ్బంది లేనటువంటి అంశం. ఇక్కడ కూడా ఏంది పేదలు ఈడ మెయిన్ ఏంది డబ్బున్న వాళ్ళని ఒక తీరుగా చూస్తున్నాం. సొంతంగా సీఎం గారు సొంత బ్రదర్ కి ఎందుకండి దుర్గం చెరువులో నోటీస్ ఇచ్చి 40 రోజులు టైం ఇచ్చి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుందాక ఆపుతీవి, అది ఒక ఉల్లంఘన. హిమాయత్ సాగర్ది మళ్ళా FTL ఎందుకు పెద్దలందరూ ఉన్నారని చెప్పి దాన్ని FTL మళ్ళా నిర్ధారించాలని వాయిదా ఇస్తుంది. మళ్ళీ కాలేజీలకు సెలవులనే అని చెప్పి అది చేస్తేవి, కాలేజీలను అది చేస్తేవి. ఆ తర్వాత ఎవరైతే సంసారం చేస్తారో ఇళ్ళలో ఆ సంసారం చేసేటోళ్ళని ఇక హైడ్రా ఎందుకు ఇక ఓకే నువ్వేంది కేవలం చెప్పండి కొడుతున్నావు. మీరు పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, గరీబీ హటావో అంటారు. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం గరీబోంకో హటావో అంటున్నారు. మీరు ఎందుకని మరి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మూసి సుందరీకరణతో ఒరిగే ప్రయోజనం ఏముంది? మురికి నీళ్ళ ప్లేస్లో గోదావరి నీళ్లు పారించండి. ఆ మురికి నీళ్లు ఆ స్మెల్ పీల్చుకుంటూ పేద ప్రజలు ఇప్పటికే మగ్గిపోతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. దీన్ని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? మీరు మీ హస్తం గుర్తుంటే అభయహస్తం అందించాలి. మీరు భస్మాసుర హస్తం మరి భస్మాసుర హస్తంగా తయారవుతున్నారు మీరు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇక మీరు అన్నట్టు హడావుడిగా ఉటావుటిన తీసుకోవడానికి అంత అవసరం ఏముందని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీకు 360 ప్రజలకు నమస్కరిస్తూ, గరీబీ హఠావో ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చిన నేత మా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ దేశంలో పేదలు మరో సొమాలియా ఉన్న ఆ సందర్భంలో ఈ దేశంలో గరీబీ అనేది ఉండొద్దని ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికింది శ్రీమతి ఇందిరాగాంధీ. అదేవిధంగా ఆ రోజు ఏదైతే ప్రైవేట్ వ్యవస్థ ఉందో ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి అందులో రిజర్వేషన్ పెట్టి అందులో నా ఎస్సీకి నా ఎస్సీకి నా బీసీకి కూడా ఉద్యోగాలు కల్పించిన చరిత్ర గత శ్రీమతి ఇందిరాగాంధీ గారి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఉద్యోగాలతో నిండిపోయిన సంస్థలు. అదే విధంగా ఇందాక సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పారు రాజీవ్ గాంధీ గారు కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు చేరాలని 73, 74వ రాజ్యాంగ సవరణ చేసి ప్రజలకు మేలుకొల్పి ప్రజలను అభివృద్ధి బాటలో పంపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సందర్భంగా మనం చేస్తాం. అదే విధంగా రాజభరణాలు రద్దు చేసి ఇవాళ మీరు విశాఖ స్టీల్ తీసుకోండి, లేదంటే మన దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకోండి, ECL తీసుకోండి, DMRL తీసుకోండి, ఏదైతే రక్షకకు సంబంధించిన DRDL, DMRL, మిదాని ఇవన్నీ తీసుకుంటే కూడా ఆ రోజు ఉద్యోగ కల్పన కోసం ఈ ప్రాంతం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా 10 సంవత్సరాలైన నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ అదే విధంగా దేశానికి కానీ ఏమీ చేసిన పాపన పోలేదని సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఒక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మతోన్మాద శక్తులను పెట్టేగింపే విధంగా వీళ్ళు దేశ పరిపాలన చేసిరని సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదే విధంగా తెలంగాణకు రావాల్సిన విభజన చట్టాల్లోని హామీలు ఇంతవరకు ఎందుకు నెరవేరలేదని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అదే విధంగా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు దేశంలో 1931లో బ్రిటిష్ వాడు చేపట్టిన జనగణ ఉంది, అందులో కులగణ కూడా సరిగ్గా లేదు, దానికి సైంటిఫిక్ ఆధారం లేదు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సూచిస్తే మేము దద్దమ్మ ప్రభుత్వం అని, మా చేతగాని కేంద్ర ప్రభుత్వం అని సుప్రీంకోర్టుకు అఫిడవిటల్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఇక హైడ్రాకు వస్తే శ్రీనివాస్ గారు, హైడ్రా అనేది ఒక కులానికో ఒక మతానికో ఒక వ్యక్తులకో సంబంధించింది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదన్లో పుట్టిన ఒక మానస పుత్రిక హైడ్రా అని చెప్పక తప్పదు. ఈ హైడ్రాకు పేదలు కాదు, నా అక్కినే నాగార్జున గారిని కూలగొట్టాం, మా పల్లం రాజు గారిని కూలగొట్టాం, MIM ఎమ్మెల్సీలది కూలగొట్టాం, MIM ఎమ్మెల్యేలది కూలగొట్టాం, మురళీమోహన్ గారికి నోటీసులు ఇచ్చాం, తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చాం, ఓవైసీ గారికి కూడా నోటీసులు ఇచ్చాం. ప్లీజ్ ఓవైసీ గారికి కూడా నోటీసులు ఇచ్చాం. ఈ రోజు బీజేపీ TRS కలిపి ఒక తాను ముక్కల్లా ఇలా ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉన్నారు. విషం చిమ్ముతూ ఇలా ధర్నాలకు
అదే విధంగా రస్తా రోకులకు ఇలా తెరదీసిరు. నేను గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు అడగదలుచుకున్నా, గతంలోనే మీరు ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్లు చేస్తున్నారు, ఏమైంది మీ బుద్ధి అని అడగదలుచుకున్నా. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అవుతారు. అదే విధంగా ఈ రోజు మేమేదో పేదల పక్షాన పేదల పట్ల ఏదో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఇలా సోషల్ మీడియా వేదికగా ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇలా ప్రజలు రెచ్చగొట్టించారు. ఇక్కడ శ్రీనివాస్ గారు పెద్దోళ్ళైనా ఒకటే చిన్నోళ్ళైనా ఒకటే. చిన్నోళ్ళకి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నామంటే, ఎక్కడైతే ఈ మురికి కొంపల్లో ఎన్ని రోజులు ఉంటారు, మీకు అవసరం అనుకుంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద మేము అలాట్మెంట్ చేస్తామని కొంతమందికి తాళాలు చేస్తే సంతోషంగా కాపురాలు చేసుకునే సందర్భాన్ని సోషల్ మీడియాలో సూపర్లేని సన్యాసులు టిఆర్ఎస్ సన్యాసులు అని చెప్పదలుచుకున్నా. అదే విధంగా ఏదైతే ఇలా మూసి సుందరీకరణ కోసం అంటారు కదా, ఆ ప్రజలకు రివర్స్ బెడ్ కింద మేము ముద్రేస్తున్నాం కదా, వాళ్ళని ఇమ్మీడియట్ గా ధ్వంసం చేస్తామని కాదు, లేదా బాంబులేసి గుంజుకుంటామని కాదు, వాళ్ళను నోటిఫైడ్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎంత టైం అంతే అంత టైం ఇస్తాని మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పింది అబద్ధమా? అందుకని వాళ్ళకి టైం ఇస్తాం, అవసరం అనుకుంటే వాళ్ళు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే శివార్ ప్రాంతాల్లో 150 గజాలు 200 గజాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తే కూడా కావాలని వీళ్ళు నిన్న హరీష్ రావు గారు పోయి ఇలా కేటీఆర్ పోయి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిర్రు. అందుకొరకే గౌరవ డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వీళ్ళని వెంబడి నగర బహిష్కరణ చేయండి. నగరం సుందరీకరణ కావాలంటే ఇలాంటి ప్రజా వ్యతిరేక శక్తులు ఉండకూడదు. ప్రతిపక్షం అంటే గౌరవంగా సూచించే వ్యక్తులు ఉండాలి. ప్రతిపక్షం అంటే శాసనసభకు రాని ప్రతిపక్షమా, ప్రజలకు సంబంధించిన విషయాలు ఎంతసేపటికి రాజకీయం చేయవలసిన విషయమా? ఉదాహరణకు ఒకటి చెప్తా శ్రీనివాస్ గారు, నిన్న మా కొండ సురేఖ గారిని ఏదో ఎంత స్త్రీలను అవమానించారు, ఎంతవరకు సీత అనసూయ అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక మహిళా మంత్రి ఉండి అది కూడా నా బీసీ బిడ్డ అయి ఉండి కూడా అట్లా కేటీఆర్ గారు చేయవలసిన పనే నాది. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజాస్వామ్యం పరిడనిల్లదు, ప్రజాస్వామ్యానికి ఇది గుడ్డలు పెట్టని చెప్తున్నా. అందుకే కేటీఆర్ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆర్ట్స్ కాలేజ్ రావాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఓకే, 1 minute మీ లెంత్ అవుతుంది, మరి అవతల వాళ్ళకు కూడా నేను ఏమంటున్నా అంటే చెప్పండి. వెంకటరెడ్డి గారు రాజకీయ ఆరోపణలు చేసుకుంటే కూడా తీరు ఉండాలి. వెంకటరెడ్డి గారు చెప్పండి. చెప్పండి, తను చెప్పింది పూర్తిగా విన్నారు కదా, దాని గురించి ఆయన చెప్పిన ఆరోపణలు అయితే విన్నారుగా పూర్తిగా. ఆరోపణలు అన్ని కూడా చెప్పంగానే అయిపో, ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం తర్వాత వాళ్ళ 50 సంవత్సరాల గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అందుకే 3సారి గెలిపించారు కదా, 3సారి వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా, భారతీయ జనతా పార్టీని ఆదరించడం చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ లాగా రిజర్వేషన్లు తీసేస్తారు, భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, తర్వాత రాజ్యాంగం మారుస్తారని డబ్బా కొట్టుకుని చెప్పలేదు ఎప్పుడు ఎక్కడ కూడా. చెప్పండి, ఆలి గారు మాట్లాడతారు ముందు. ఆలి గారు నేను మాట్లాడాక మాట్లాడతాను. లేదు, ఆలి గారు మధ్య కట్ చేస్తే ఎట్లా కంటిన్యూ? రైట్, ఓకే, మీరు మాట్లాడండి. విభజన చట్టంలోని హామీలు ఎందుకు తీసుకురాలేదు, జనగణన ఎందుకు చేపట్టలేదు, కులగణన ఎందుకు చేపట్టలేదు, ఇలా కేంద్ర ప్రభుత్వం రావాల్సిన ఉద్యోగాలు ఏ రకంగా మనకు వస్తలేవు చెప్పండి. కానీ మీరు రాజకీయ కోణంలో ఏదో మాట్లాడితే సంబంధం కాదు. కాంగ్రెస్ ఒకటి చెప్పాలి, నగర ప్రశ్నిస్తే నగర బహిష్కరణ అంటాడు. రాహుల్ గాంధీని కూడా దేశ బహిష్కరణ చేయాలని బీజేపీ అనేది ప్రశ్నిస్తే ఎందుకు దేశ బహిష్కరణ చేయాలి? రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇలా జోడో యాత్ర చేస్తే నరేంద్ర మోడీ గారు మతోన్మాద శక్తులను తనయుల బలిదానం దేశం మనసు ఎవరి కోసం చచ్చిపోయారు, వాళ్ళ ఇంటి కోసం చచ్చిపోలేదు, ఈ దేశం కోసం చచ్చిపోయారు. రాహుల్ గాంధీ గారు 21st సెంచరీ అన్నారు, ఈ దేశం కోసం చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబం కోసం చచ్చిపోలేదు. ఇలా మోడీ చచ్చిపోయిందా, బీజేపీ నాయకులు ఎవరు చచ్చిపోయారు? ఈ బహిష్కరణ అంశం మాట్లాడదాం. ముందు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు,
ఇప్పుడు ప్యానెల్ ఉన్నప్పుడు ప్యానెల్లో డిబేట్ కి వచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి, చెప్పే ఓపిక ఉండాలి. అంతేగాని ఓకే ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అవును. వినడానికి వినాలి, ఆ. వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడమని రైట్ చెప్పాలి. ఓకే మీరు అది మాట్లాడండి అది వెంకటరెడ్డి గారు. సంస్కారం, మాట్లాడండి. అది సంస్కారం. ఓకే ఉంటుంది. మాట్లాడండి. మధ్యలో డిస్టర్బ్ చేసారు అనుకోండి, Right. ఇప్పుడు నేను మాట్లాడిన ఆయన మాట్లాడినంతసేపు ఓకే మాట్లాడండి ఇక అది మాట్లాడండి. ఆయన ఒకటి. అడిగిన ఎందుకంటే ఆ, భారతీయ విమర్శ- జనతా పార్టీ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల కాలం నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఉమ్, ఇప్పుడు కూడా చెప్తున్నా. అందుకే మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. సో వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ లాగా డబ్బా కొట్టుకుంటూ చెప్తే కొంతమంది విని, కొంతమంది నిజంగానే భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఇస్తారు అని కొంతమంది ఓట్లు వేసి గెలిపించారు తప్పితే ఆ 8 సీట్లు కూడా రాకపోయాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ 8 సీట్లు మిగతా భారతీయ జనతా పార్టీకి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో. ఇవంతా కూడా చూసే డెవలప్మెంట్ చూసేసారు. తెలంగాణ రాష్ట్రానికి దగ్గర గత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి 10 లక్షల కోట్లు మరి ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఖర్చు పెట్టారు. ఎక్కడ చూసినా కూడా స్కైవేస్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఏదైనా కూడా డెవలప్మెంట్ అభివృద్ధికి మరి ఈ ఫండ్స్ రాలేదా? వాళ్ళని అడగండి. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి క్లియర్ గా తెలుసు. వాళ్ళు గత 2 years నుంచి ఏదో ఫండ్స్ రాలేదో చేతులు ఎత్తేసి మేమేం చేయాలని చెప్తేనే వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి? ఎన్నికలకు రాకముందు 6 గ్యారెంటీలు తీసుకొస్తాం, ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలు గెలిచిన తర్వాత 100 రోజులైనా పట్టించుకోలేదు, 8 నెలలైనా పట్టించుకోలేదు. ఇప్పటికి నేను చెప్తున్నా, 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. ఇంకా రైతులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, తర్వాత మహిళలకి 100 ఇస్తానవి ఏమి ఇవ్వలేదు. ఇంకా 8 అంశాలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. తూతు మంత్రంగా టచ్ చేసి వదిలేసారు తప్పితే ఇంతవరకు వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హైడ్రా పేరు మీద డ్రామాలు ఆడుతుంది తప్పితే మిమ్మల్ని ఎవరు అడిగారండి సుందరీకరణ చేయమని? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ఇంకో 1 year ఆగాలి, ఇంకో 2 years ఆగాలి. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే, అమలు చేయలేక చేతగాక ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నెట్ట నిలున ఉంచుతా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఒకటే చెప్పేది, పేద ప్రజల జోలికి వెళ్ళొద్దు, పెద్దోళ్ళని కూలగొట్టండి ఫస్ట్, తర్వాత పేద ప్రజల దగ్గర సుందరీకరణ. మూసి గురించి ఎవరు అడగట్లే, మిమ్మల్ని చేయమని చెప్పి అడగట్లే. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చెప్పి సో అట్లాగే నేనేమంటున్నంటే 6 గ్యారెంటీలు తో పాటుగా రైతులు, తర్వాత నిరుద్యోగులు, సామాన్య ప్రజలు ఓట్లు వేయబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గెలిచింది. ఏదైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతోటి కేసీఆర్ మీద. కానీ వచ్చిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించుకోకుండా మరి రకరకాలుగా రోజు డ్రామాలు పేపర్లలో ఇదేగా వస్తుంది తప్పితే రైతుల గురించి, రైతులకి మరి ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ పోయినాయండి? 500 రూపాయలు బోనస్ ఎక్కడ ఇచ్చారు? అట్లాగే మహిళలకి తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు, విద్యార్థులకి ఇచ్చే 10 లక్షల రూపాయలు రుణము, ఇవన్నీ ఎక్కడ ఇచ్చారండి? ఇవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వీటి మీద కాదు, అర్జెంట్ లేదు. కానీ సుందరీకరణ పేరుతో వరల్డ్ బ్యాంక్ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో లక్షల కోట్లు, 1,000 కోట్లు తీసుకొచ్చి మరి తప్పుదారు పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు. నిన్న దీక్ష చేస్తాను, రైతు కోసం దీక్షలు చేస్తున్నారు. రైతు కోసం ఆలోచించే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాని గురించి ఆలోచించాలి, రైతుల గురించి ఆలోచించండి తప్పితే మీరు ఎంతసేపు ఉన్నా కూడా పేదోళ్ళని పేదోళ్ళ ఇల్లు కొడతాం, పేదోళ్ళ పొట్టలు కొడతాం అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీకోసం మిమ్మల్ని నిలదీయడానికి, ఎక్కడ పడితే అక్కడ నిలదీయడానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంది. స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ఫ్యూచర్ లో చెప్పండి, ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇట్లాంటి ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా నేనేమన్నంటున్నంటే రైతు రుణమాఫీ కూడా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. దగ్గర 40,000 కోట్ల రూపాయలు అని చెప్పారు, 30,000 కోట్లు బడ్జెట్ అని చెప్పారు. దాంట్లో 17,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇంకా 20 లక్షల మందికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. చాలా మంది సతాయిస్తున్నారు, చాలా మంది ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి బ్యాంకర్స్ నుంచి కూడా. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళకి రుణమాఫీ చేయాలి తప్పితే ఇవన్నీ కాదు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా
నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు పేదల పక్షాన ఉండాలి, మేము స్వాగతిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మూసీలో 60 ఏళ్ళ నుంచి అక్కడే మగ్గిపోతున్న ఆ మురికి కూపంలో బతుకుతున్న పేదల గురించి బీజేపీ కేవలం ఇది రాజకీయ కోణంలో చూస్తుందా, వాళ్ళ బతుకులు మారాలని చూస్తుందా? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వారి పిల్లల చదువుల కోసం కూడా మేము ఆలోచన చేస్తాము, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ముందుగా వారు ఒక ఆరోగ్యవంతమైన సమాజంలోకి మారుతారు, ఆ మురికి కూపాల నుంచి మరి అది ఖాళీ చేయడం మీరు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సూటిగా. అడ్డుకోవడం కాదు, అడ్డుకోవడం. ఇక్కడ నేను చెప్పింది ఇంతకుముందు కూడా క్లారిటీ ఇచ్చిన నేను హైడ్రా అనేది మూసి సుందరీకరణ చేయమని చెప్పండి, మూసి నదిని గోదావరి నీళ్ళతో పారనివ్వండి ఇవ్వమని చెప్పండి, దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు. కానీ వాళ్ళకి ఇచ్చే టైం ఏదైతే ఉందో ఈ రోజు నోటీస్ ఇచ్చి రెడ్ మార్క్ పెట్టి రేపు కూల్స్తా అంటే ఆ పేద ప్రజలు ఎక్కడ పోవాలి? పిల్లలు చదువుకుంటున్నారు, ఆ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఓవైసీ విద్యా సంస్థలు ఓవైసీ నడి చెరువులో కడితే మాత్రం దాన్ని పట్టించుకోరు, టచ్ చేయరు దాన్ని. దానికి మాత్రం మీరు 1 year ఇస్తారు, విద్యా సంవత్సరం ముగించాలని. మరి ఉండండి, మూసీ నది పక్కన ఇంతమంది ఉంటే మరి వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి పోతున్నారు కదా, మరి ఎక్కడో తరలిస్తే ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మరి ఆ పిల్లలు ఎక్కడ పోవాలి? మరి విద్యా సంవత్సరం ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా? అందుకే మీరు ఏం చెప్తున్నా అంటే మీరు 6 నెలలు కానీ 1 year టైం ఇవ్వండి, చేయండి. ఏ విధంగా చేస్తారు చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని కూడా చెప్పినాం. అది రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. డెఫినెట్ కట్టుకోమని చెప్పినాం. వీళ్ళందరూ కూడా పేద ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే మూసీ నది పక్కన ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించండి, వాళ్ళకి పునరావాసం కల్పించండి. మంచి ఎవరైతే ఏదైతే కాస్ట్లీ బిల్డింగ్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇవ్వండి, ఎంతో కొంత లెక్కలేసి ఇవ్వండి. డెఫినెట్ గా ఇవ్వాలి. కానీ ఇప్పుడే చేయమని చెప్పి శ్రీనివాస్ గారు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా పెద్దలకో నీతి పేదలకో నీతి అనేది ప్రభుత్వం దగ్గర లేదు. ఆ స్టాండర్డ్ కూడా మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి తమ్ముడిని ఎందుకు చేయలేదండి? ఒక నిమిషం నేను చెప్పండి. నోటీస్ ఇస్తే సరిపోదా? నోటీస్ ఇస్తే సరిపోదు కదా. పేదలకు నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక కూల్చాలి కదా, చేస్తా. విద్యా సంస్థలకు పెట్టాలి కదా, తన నుంచి మొదలు పెట్టాలి కదా. కమిషనర్ నేనేం చేస్తా, జిహెచ్ఎంసీ జరిగింది. అదే విధంగా ఓవైసీ గారి విద్యాశాల దాదాపు 20 నుంచి 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళ విద్యా సంవత్సరం అర్ధాంతరం వస్తుందని, వాళ్ళ విద్యా సంవత్సరం అర్ధాంతరం వస్తుందని అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు కూడా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా హైడ్రా సమయం ఇచ్చింది. విద్యా సంస్థలు విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా విద్యార్థులు చెలగాటమాడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒకటి. ఇది సుందరీకరణ విషయంలో వాళ్ళను ఉన్న పలంగా ఇమ్మీడియట్ గా ఈ రాత్రి నోటీస్ ఇచ్చి ఈ రాత్రి మేము కూలగొట్టే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. అదే విధంగా రంగనాథ్ గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ, ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, ఇలా ఆ నాయకుడే సీఎం గా ఉన్నాడు కాబట్టి, పేదల పక్షపాతి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్లకు మా యొక్క అధికారులు పోయి చెప్తా ఉన్నారు, మీ సుదీర్ఘమైన 40 సంవత్సరాల జీవితం ఈ మురుకు కొంప జీవించారు, ఇక డబుల్ బెడ్రూమ్
ఇస్తాము తాళం చేతులు తీసుకపోతే తాళం చేతులు తీసుకపోయి వాళ్ళ గృహప్రవేశం చేసుకున్న కుటుంబాల గురించి మాట్లాడారు. కానీ ఎవరో ఒకరు ఎక్కిరిచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రొవగేషన్ చేసి మీడియా ముందు ఇట్లా మాట్లాడమని చెప్పి టిఆర్ఎస్ భవన్ నుంచి డైరెక్షన్ ద్వారా ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇలా రేవంత్ రెడ్డి అదే విధంగా ముద్ర కొట్టామో అది ఇమ్మీడియట్ గా భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదు. మా రంగనాథ్ గారు మొన్ననే చెప్పారు, మీ ఇష్టమైన సమయాన్ని ఆలోచించుకోరి, మీకు అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, లేదంటే శివారు ప్రాంతంలో 150 నుంచి 200 గజాల స్థలం ఇస్తాము, అవసరం అనుకుంటే ఆ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్తే ఇలా ఈ బీజేపీ నాయకులకు ఏం పని లేక ఇలా దీక్ష కూర్చున్నారు. టిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు మరి ఏం చేసిరండి? 10 సంవత్సరాలు ఎవరి కుంటి గుర్రం పనులు తోమిరని చెప్పాలి. మరి ఇవాళ సుందరీకరణ పేరు మీద ప్రభుత్వం చేసుకున్న ఒక సుదీర్ఘమైన ఒక కార్యాచరణను ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల చేత ఒక బంగారు తెలంగాణ అని చెప్పుకున్న గత ప్రభుత్వము ఇలా ఇందిరమ్మ రాజ్యంలో పేదలు మంచిగా ఉండాలి, గరీబీ ఆటో నిదానాన్ని స్ఫూర్తి తీసుకున్న మా ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, పేదల పక్షపాతి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఇవాళ ఏదైతే ఆదర్శ కోట నుంచి మొదలు పెడితే నాగోల్ వరకు ఉన్న పేదలకు అందరూ కూడా ఇవాళ హైడ్రాకు సంబంధించిన అధికారులు కానీ అదే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన అధికారులు పోయి ఈ రోజు వాళ్ళకు చెప్తా ఉన్నారు, మీరు సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి వ్యాధిన బాధపడకుండాలంటే మా మాటలు వినండి, ప్రతిపక్షాల మాటలు వినొద్దు, ఏదో మైకులు వచ్చి పెడతారు, ప్రభుత్వాన్ని తిట్టమంటారు, వెనుకకించి ఒక 1000 రూపాయలు ఇస్తారు, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తా ఉన్నారు. కనుకనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని తాళం చేయల గురించి సోషల్ మీడియా టిఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడదు. ఎవరో ఒకరికి ప్రొవగేషన్ చేసి టిఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డినో ఇంకో ప్రభుత్వాన్ని మాత్రం కెమెరాలు వస్తాయి. అదే తాళం చేయలు తీసుకొని బెడ్రూమ్ లో వాళ్ళు గృహప్రవేశం చేసింది ఎందుకు చూపుతలేరు అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలని రేవంత్ ఒకటే శ్రీనివాస్ గారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని చూసి జీర్ణించుకుంటలేరు, ఓర్స్తలేరు, ఆ మంచి పరిపాలన అందిస్తుండ్రు. ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు అన్నారు 6 గ్యారెంటీల మీద 6 గ్యారెంటీల నికాస్ అనే నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు బరిగించి ఇవాళ ఆ యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలా మహాలక్ష్మి స్కీమ్ కింద ఇలా ఉచిత ప్రయాణం జరుగుతున్న మహిళలు, అదే విధంగా ఆరోగ్యశ్రీ గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ గత ప్రభుత్వంలోనే పట్టించుకున్న దాఖలాలు లేవు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతోటి ఇలా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారు. ఒక్కసారి 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు స్ఫూర్తి, ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా మరి ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర్ గారి ఆలోచన సరళి, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా 4th సిటీ అని తీసుకున్నారు. కనుకనే ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి అంటే రేవంత్ రెడ్డి గారు 4th సిటీ వాళ్ళు 6 గ్యారెంటీలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి క్షేత్ర స్థాయిలో అదే విధంగా సమగ్ర సర్వే కోసము ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టని సమగ్ర సర్వే ఒక 160 కోట్లు విడుదల చేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకోదలుచుకున్నాను. రైట్ 1 minute మీరు ఆగండి. ఆలి గారు ఇప్పుడు మాట్లాడండి సార్. మరి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు వీరందరిది వింటున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పేదరికంతో మనం మొదలు పెట్టినాము, తలా పాపము అంటే తిలా పిడికడు అన్నట్టు, తిలా పిడికడు తలా పాపం అన్నట్టు ప్రతి ఒక్క రాజకీయ పార్టీది ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం. యాక్చువల్ గా నేను రాజకీయ పార్టీలు మళ్ళీ చెప్తున్నాను, విమర్శించడం కాదు, కానీ వీళ్ళు ఓట్ల రాజకీయాలు చేయడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు పేదరికాన్ని ఇప్పుడు వీళ్ళు ఒకరేమో డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఒకరేమో జాగా ఇస్తా అంటున్నారు. అసలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వాలు లేవా? అప్పుడు ప్రభుత్వం లేదా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారా? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నారా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి ఆ రోజులలో మనము ఉండడానికి గూడుకు మనం ఇవ్వలేకపోయాం. భారత రాజ్యాంగంలో చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి అందరికీ కూడు,
గూడు ఉమ్, ఇవన్నీ ఇవ్వాలి, ఉమ్, మరి గూడు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా వాటిని విస్మరించి ఉమ్, సంపదను ఎప్పుడైతే కొంతమందికి పంచిందో ఉమ్, 80% ఇప్పుడు ఉన్నటువంటి భూముల్లో ఉమ్, 23% భూమి మాత్రమే బీసీలో ఉంది. ఉమ్, అంటే సంపద ఎప్పుడైతే కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఉమ్, ఈ రాజకీయ పార్టీలన్నీ పరిపాలన చేసినప్పుడు ఈ సంపద కొంతమందికి మాత్రమే విస్తరించింది. ఉమ్, అంటే మనకు ఒక 100 రూపాయలు ఉంటే ఉమ్, 80 రూపాయలు ఒక నలుగురి చేతిలో ఉన్నాయి, ఉమ్. మిగతా 96 చేతుల్లో 20 రూపాయలే ఉన్నాయి. రైట్. ఉమ్. అందుకే ఈ పెద్దోడు పెద్దోడుగా ఉండిపోతాడు, పేదవాడు ఇంకా పేదరికంలో ఉండిపోతాడు. పేదరికం ఒప్పుకుంటారు. ఈ సంపదని ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, నీకు జాగిస్తాం అంటే వాడిని పేదవానిగా ఉండాలి. అవును. నేనేమంటున్నానంటే సంపదను పెంచడానికి ఉమ్, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇప్పుడు బడ్జెట్ లో మనం ఏమన్నామంటే ఉమ్, ఉచిత వైద్యం, ఉమ్, ఉచిత విద్య, ఉమ్, విద్యా వైద్యాలకు బడ్జెట్ పెంచండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాం. ఉమ్, వీళ్ళకు కార్పొరేట్ శక్తులకు చెప్పినట్టు బడ్జెట్ చేస్తారు కానీ వీళ్ళు ఉమ్, అదాని చెప్పినట్టు అంబానీ చెప్పినట్టు వింటారు కానీ ఉమ్, మన ఇంటెలెక్చువల్ చెప్పినట్టు వినరు. Hmm. ఈ విద్యకు వైద్యానికి వీళ్ళు ఇచ్చిన పర్సంటేజ్లు చూడండి. ఉమ్, ఈ రోజు విద్య ఏ ప్రమాణాలతో ఉంది, విద్యను అందుకుంటే ఏమవుతుందంటే మీరు మనం అనుకున్నట్టు పేదరికం పోతుంది. ఉమ్, అందరూ కనుక విద్యను నేర్చుకుంటే పేదరికం పోతుంది. ఉమ్. విద్య ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది. ఓకే. వైద్యం ఉంటే మనం అప్పుల పాలుగాం. ఉమ్, ఈ రాజకీయ పార్టీలకు విధానం మీద, వైద్య విధానం మీద ఇప్పుడు ఎన్ని కార్పొరేట్లు, హైదరాబాద్ లో ఎన్ని కార్పొరేట్లు హాస్పిటళ్లు ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేస్తున్నాయి. ఉమ్, మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా పేదవాడికి ఎందుకుంటుందంటే పేదవాడిగానే ఉండనిచ్చే ఈ రాజకీయాలు ఓట్ల బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నంటే విద్యకు బడ్జెట్ పెంచండి, వైద్యానికి బడ్జెట్ పెంచండి. ఓకే. ఆలి గారు ఓకే. 1 మినిట్. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. చెప్పండి. కోట్ల శ్రీనివాస్ గారు తాను ఉండడానికి ఇల్లు ఇవ్వరు. ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం అండి, హైడ్రా విషయానికి వచ్చినప్పుడు మీరు చూడండి, ఈ రోజు అనుమతులు ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. అనుమతులు ఎవరిచ్చిండ్రు అంటే ఈ రాజకీయ పార్టీలు పాలన చేసినప్పుడు జరగలేదా? అవును, అవును. మరి అనుమతులు ఇవ్వడం తప్పు కాదా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళే కూల్చేస్తున్నారు. హరీష్ రావు గారు విమర్శిస్తున్నారు కూడా. మరి పాలన ఉన్నారు కదా, హరీష్ రావు కూడా పాలన ఉన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నట్టే దొంగ 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 అనుకుంటూ పోయినట్టే ఉంది ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు మనం ప్రజలంతా విస్తుపోతున్నారండి. రైట్. ఓకే. ఒక నిమిషం. మీరు చెప్పిన అంశంలో ఒకటి కోట్ల శ్రీనివాస్ గారు నేను అడుగుతాను. ప్రభుత్వం బాధ్యత ఏంటి? పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందాలి. అది అందని క్రమంలోనే పేదవాళ్ళు విద్యను కొనుక్కుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ అందుకోసమని తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలీగారు మీరు చెప్పింది బాగుంది. విద్యా వైద్యం ఎప్పటికైనా నేను చెప్పింది బాగుండడం కాదండి, బాగుండడం కోసం నేను మీరు బయట ఎక్కడో జాగిస్తారు, నాకు క్యాన్సర్ వస్తుంది, నా క్యాన్సర్ నేను మళ్ళీ అమ్ముకుంటా, నేను భూమిలోనే అయితా. మీకు అర్థం లేదు, మళ్ళీ పోయి నేను మూసినది పక్కన కూర్చుంటా. మీకు అర్థం ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పేదలకు వైద్యాన్ని అందించకపోతే అదే వెంకటరెడ్డి గారు కూడా ఇంకా బీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉంటే అసలు ప్రభుత్వం కూల్చివేస్తుందనే పదం వాడమే తప్పంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలకు ప్రత్యామ్నాయ వేదిక చూపిస్తున్నాం కాబట్టి ఎంతసేపటికి ఇది రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయనో మేము ఏదో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు ఉన్నాయని, లోకసభ ఎన్నికలు ఉన్నాయని రాజకీయం చేయవలసిన అవసరం ఎంతసేపటికి వీళ్ళు అడుగుతా కూల్చివేస్తారు. అసలు కూల్చివేస్తారు ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం కదా. కూల్చివేతల విషయంలో అక్కడ బీజేపీ చెప్పారు, బీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత మీ వైఖరి మారిందని ప్రచారం జరుగుతుంది. ఇంకొక ప్రచారం కూడా ఏంటంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, ఇవన్నీ డైవర్ట్ చేయడానికే మీరు కొత్తగా మూసి ఒకటి అలిగారు సార్ ఒక ప్రశ్న వేసిర్రు, సార్ ప్రశ్న వేసిర్రు అంటే జవాబు చెప్తా. ఒక్క నిమిషం. 6 గ్యారెంటీలు ఆలిగారు మాట్లాడు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పటి వరకు కూల్చేసింది కదా, ఈ రోజులలో అన్ని పేపర్లలో పతాక షీట్స్ కల్లా కూల్చివేతలను ఆపమని స్వయాన ముఖ్యమంత్రి, స్వయాన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు
వాళ్ళు పార్టీలో నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది కొనసాగదు. ఇది కొనసాగుతుందని చెప్పమనండి ఆ ప్యానెల్ ని. ఖచ్చితంగా కొనసాగదు. వీళ్ళ రాజకీయ వ్యవహారాలు ఇప్పుడు సగం కూల్చేసిండ్రు. ఆ కూల్చేసిన పాపం కొంప కొల్లేరైంది. ఇక వీళ్ళు కంటిన్యూ చేయబోట్లేదు. ఈ వీక్ లో ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నంటే అన్ని సగం సగం పనులు చేస్తారు. రాజకీయాలన్నీ సగం సగం పనులు చేస్తాయి. ఇప్పుడు చెప్పమనండి ఆ ప్యానలిస్ట్ ని రేపు కొనసాగుతుందని. శ్రీనివాస్ గారు సమాచారం మేరకు శ్రీనివాస్ గారు దయచేసి ఉన్నాను ప్యానెల్లో ఉన్న పెద్దల్ని ప్రభుత్వం కూల్చివేస్తుందనే మాట నేను ఎందుకంటే ఒక పేదవాడు ఒక నిరుపేదవాడు నీళ్లు పోతుంటే అంటే మూసి పక్కనే ఒక గుడి చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకునే ఆయనకు ఇక్కడ వద్దు, ఆరోగ్యరీత్యా బాగుండదు, రేపు భవిష్యత్తులో పిల్లలు అవుతారు, తర్వాత అనారోగ్యానికి గురైతే వచ్చేవి చాలా డేంజర్ వ్యాధులు వస్తాయని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నాము, తర్వాత ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇస్తున్నాము, అది చేస్తున్నాం. వాళ్ళని ఒప్పించి చేస్తున్నాం కాబట్టి బలవంతంగా ఏదో హైడ్రా పెట్టి బుల్డోజర్లు పెడతానేది తప్పు మాట. మీరు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కూల్చివేస్తామంటే అసలు ఒప్పుకోమంటున్నాడు ఆయన కాంగ్రెస్ సీఎం గారు. కరెక్ట్ కాదు, వాళ్ళకు వీళ్ళు చెప్పే ఆ పదజాలం అంటేనే ముఖ్యమంత్రి గారు మీటింగ్లలోనే అంటున్నారు హైడ్రా ఆగదు కూల్చేస్తామని చెప్తున్నటువంటిది ఉన్నది. ఇప్పుడు ఆ ప్రజలు అంటున్నారుగా ప్రజలు చేస్తామంటే ఎవరిని అర్థం చేసుకోవాల్సిన వస్తుంది. శ్రీనివాస్ గారు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఒక ఉన్నారు, ఆ రేకుల షెడ్ విజయ్ కుమార్ గారిని తీసుకుపోయి ఒక మా చెంచల్గూడలో లేకుంటే సైదాబాద్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఆ తర్వాత అది ఖాళీ ఉంటుంది, దాన్ని ఊల్చేస్తామంటారు. పద ప్రయోగాన్ని దానికి ఉపయోగించండి తప్ప మీరు లైవ్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమి ఇచ్చిందండి, లైవ్ లో ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా బట్టి గారు అదే అంటారు. ఫస్ట్ క్లాస్ చదివే పాప ఇప్పటికి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది ఏంది, పాపం కూల్చిన తర్వాత పుస్తకాలు కూడా తీసుకొని లేదు సార్, రేవంత్ సార్ నా పుస్తకాలు నా వాటర్ బాటిల్ అంటుంది ఆ పాప. అంటే మరి అందులో ఉన్నోళ్ళనే కూల్చినట్టు కదా, ఖాళీ చేసి కూల్చినట్టు. అదేమన్నా ఆ పాపకి ఏమన్నా తెలుసా? ఇంట్లో సమానం ఏరేది ఏం అడుగుతలేదు పాప. ప్రజలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే కదా, ప్రజలు కోర్టులు ఎందుకు అంటున్నాయి? ప్రజలు ఏమన్నా గుడ్డి వల్ల కోర్టు ఏమన్నా బృహత్తర కార్యక్రమం పెట్టుకున్నారు. హైడ్రాతో మీరు చెరువులు కుంటలు నాలాలు కబ్జా చేసిన వాళ్ళకు అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్తున్నారు. కానీ దానికి విధి విధానాలను రూపొందించకుండా మీరు ఆదివారం శనివారం వస్తే హైదరాబాద్లో నగరంలో ఉన్న ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారండి. వాళ్ళు ఆ శనివారం వస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి, జేసీబీలు వస్తాయి, కూల్చివేతలు చేస్తాయి. ప్రతిపక్షాలు చెప్పిన కట్టు కథ అదంతా కానీ ఇప్పుడు ప్రభుత్వం మీరు అన్నారు 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ మంచి అమల్లోకి వస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ఓబీసీ ప్రధానమంత్రి దేశానికి ఉన్నాడు, కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ ఇయ్యాడు. అదే విధంగా జాతీయ బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించి రాష్ట్రాల బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించింది. రెండోది, ఇక రాష్ట్రానికి వచ్చేసరికి డిసెంబర్ 7 నాడు మా గౌరవ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియం సాక్షిగా ప్రమాణం చేసినాక ఇమీడియట్ 34,000 ఉద్యోగాలు ఇచ్చింది. టీఎస్పీసీని ప్రక్షాళన చేయబడింది. అదే విధంగా 34,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ దేశంలో 29 ఎగ్జామ్ పెట్టిరా, అసెంబ్లీలో చట్టభద్రత కల్పించలే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తెలంగాణ అసెంబ్లీ మాత్రం జాబ్ క్యాలెండర్ కు చట్టభద్రత నిన్ననే డిఎస్సి ఫలితాలు రిలీజ్ చేసిరు. రేపు రాబోయే రోజులలో అన్ని స్థాయిలో ఏదే టీచర్ల నియామకాలు కానీ, పీఈటీ నియామకాలు కానీ, క్రాఫ్ట్ టీచర్ల నియామకం కానీ, మన ఫిజిక్స్ టీచర్ అన్ని నియామకాలు మార్చిలో రెడీగా ఉంటాయి. అంటే డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపల మరి ఇన్ని రోజులు డిఎస్సి మెగా డిఎస్సి చేస్తానా గత రాష్ట్ర ప్రభుత్వంలోని ఎందుకు మెగా డిఎస్సి ఇలా మేము డిఎస్సి చేసినాము, ప్రక్షాళన చేసినాము, టీఎస్పీ ప్రక్షాళన చేసినాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాము, డిఎస్సి ఫలితాలను ఇచ్చినాము. ఇవన్నీ ఓకే. కోట్ల శ్రీనివాస్ గారు ఫైనల్ ఒక మాట చెప్పండి. పేదల పక్షపాతిగా ఉంటున్నది ఎవరు? రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు మాత్రమే రాజకీయాలు మాట్లాడుతూనే పేదల ఓట్లను మాత్రమే దండుకుంటున్నది తప్ప పేదల పక్షాన ఎవరు నిలబడట్లేదు. పేదలుగానే ఉంటున్నారు. సో మీరు చేస్తున్న ఇప్పుడు మూసి సుందరీకరణలో పేదల విషయంలో బీజేపీ బీఆర్ఎస్లు అడ్డుకుంటున్నాయంటే కనీసం ఆ గూడు అయితే వాళ్ళకు ఉండింది, అది కూడా కూల్చేసి మీరు వాళ్ళ బతుకులను జీవనోపాధిని అన్యాక్రాంతం చేయొద్దని అడ్డుకుంటున్నాయి. దాంట్లో ప్రజల మద్దతు వస్తుంది. మీరు మాత్రం ఎందుకని హడావుడిగా సుందరీకరణ పనులు చేస్తున్నారు? ఫైనల్ శ్రీనివాస్ గారు
ఈరోజు ప్రజల పక్షపాతి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిరుద్యోగుల పక్షపాతి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు తీసుకొని ప్రజల పక్షపాతి, దేశంలో ఉన్న ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేస్తుంది. వాళ్ళు కూర్చుంటే విలాసవంతమైన జీవితం గడపచ్చు, కానీ ప్రజల కోసము వాళ్ళు కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ నాయనమ్మ కానీ ప్రజల కోసం బతుకుతున్నారు. ఇలా కేవలం పదవుల కోసం బతుకుతున్నారు అంటే ఈ సోకాళ్ళు ఢిల్లీలో ఉన్న నాయకుడు. కనుక ఈ రోజు ఈ యొక్క హైడ్రా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు జిల్లాలో ఫైనల్ గా మీకు ఆల్రెడీ ఒక 1 year అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు మాత్రమే ఉంది. ఫైనల్గా ఇంకొక సంవత్సరం, అది ఎన్నికల సంవత్సరం కింద మనం పరిగణిస్తాం. ఈ 3 ఏళ్లలో హైదరాబాద్లో మీరు హైడ్రాతో కూల్చివేతలు చేసుకోండి, తర్వాత ఇంకా ఈ ఏదైతే మూసి రివర్ ఫ్రంట్ దాని విషయంలో మీరు ముందుకెళ్ళండి, దాంట్లో పేదలను సముదాయించురి, దాన్ని కాదనట్టు. ఈ 3 ఏళ్లలో హైదరాబాద్లో పేదల బతుకులు బాగు చేస్తారా? గ్యారంటీ ఇస్తారా? 100%. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక మరి పేదల పక్షపాతిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో కావచ్చు, అలాగే హైదరాబాద్లో విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం, దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ రోజు రోజుకు జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పేదలుగానే ఉంటున్నారు. పల్లెవాసులంతా పట్నం వస్తున్నారు, నిరుద్యోగాలుగా మిగిలిపోతున్నారు, కూలీలుగా మారుతున్నారు, చివరికి భిక్షమెత్తుకునే పరిస్థితి కూడా దాపురిస్తోంది. సో అందుకనే పేదలుగానే ఉండిపోతున్నారు. సో ఈ పేదల పక్షపాతిగా నిలబడాలని పొలిటికల్ పార్టీలకు న్యూస్ 360 తరఫున కోరుతున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.